వెల్కమ్ టు జైస్విక్ వంట ఛానల్. ఇది మీకోసం నేను కొరమేల చేపలు తెచ్చుకోవడం కోసం కొరమేల చేపలు 2 కేజీలు తెచ్చుకున్నా. దాంట్లో ఇవన్నీ పట్టుకున్నాయి జగన్ ఫ్రెండ్స్. కొట్టుకున్నాయి ఫ్రెండ్స్. జగన్ ఫ్రెండ్స్ 4 కొరమేల ఫ్రెండ్స్. కొరమేల క్లీన్ చేసి మా మామ క్లీన్ చేసి తర్వాత కూర వండుకున్నాం. మా మామతో నేను వంట మచ్చ చేపలు మా మామ చేస్తుంది. చూడండి ఏమైనా చేస్తుందో చక్కగా. కొరమేల ఫ్రెండ్స్ నేను జైలు చెప్పి ఒక చేప ఇంకో 4 ఉన్నాయి చూడండి. ఇవైతే తెగిలి పడినాయి దొరకలు, అందుకే బకెట్లు వేసుకోండి. ఇది మా ఊళ్ళో పట్టుకొచ్చిన కొరమేలు నాటు కొరమేలు. చాలా పేరు ఇంకో చేప కోసుకుంటున్నా. అలా వస్తుంది, మీరు కూడా కోసుకోండి. ఇది కొరమేలు చేతం కష్టం అయినా చేయాలి. కష్టపోతే టేస్ట్ మాత్రం అడ్డిపోయింది. ఇంకో 2 ఉన్నాయి చూడండి. ఫ్రీగా చేపలు వస్తున్నాయి. మీరు విధంగా రుద్దుకోవాలి. శుభ్రంగా ఒక చేపను రుద్దుకోవాలి. అయిపోయింది. ఇంకోటి ఒకటే ఉంది ఫ్రెండ్స్. ఈ కొరవాళ్ళ మీద మత్తాయకుండా అంటే ఎందుకంటే బుల్ల తీస్తాయి కాబట్టి కొరవాళ్ళ పండుగ చుట్టుకోవాలి. ఉప్పు వేసుకున్నా చూడండి. ఈ నాటకాలకు అలవాటు అద్దరిపోయి ఫ్రెండ్స్. ఈ టేస్ట్ పోతే నాటుకోవడం సూపర్గా ఉంటే అద్దరిపోయి టేస్ట్. మా మామ కొడవల్ల వంటలు చదువుతుంది. మొత్తం ఒక్క చేత 2 చేతులు రుబ్బేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ పన్న చూడట్లు మీద స్కూల్ నుంచి వచ్చి కొరమేలు చేసుకుని వేడి ముక్కలు చేసుకుని కొరమేలు చూడండి. అప్ప సూపర్ టేస్ట్. సూపర్ చేసింది చూడండి నీట్. ఇది కూడా మా కొరమేలు ముక్కలు కోసేస్తుంది. ఇంకా ఇది కూడా మా చిన్న చిన్న ముక్కలుగా కోసేస్తుంది. ఫ్రెష్ కలర్ ఫ్రెష్ ఆగలే. ఫ్రిడ్జ్ కంతా ఇదిగో మామ మొక్కలు ఎలా పడుతున్నా చూడండి. చిన్న చిన్న మొక్కల ఇది తలకాయ. ఇదిగో పెద్ద కొరమేలు పోతుంది మా మామ. ఇది పెద్ద కొరమేలు, పెద్ద కొరమేలు. మూడు కోసేసి ఇంకోటి ఉంది. నిజంగా మొక్కలు వేసేలు గట్ట పొడ్డాలు వచ్చి నిజంగా మా తమ్ముడు వచ్చింది ఈరోజే. మా ఏమించి గారి ఏం చేపలుంటవా సరే. హాయ్ ఫ్రెండ్స్. కోసం వచ్చుకున్నా ఇట్లా శుభ్రం కూడా కడుకొచ్చున్నా. ఈ చేప ముక్కలు మనం కోరుకున్నాం. కేజీ కొరమేలు ఫ్రెండ్స్. కేజీ ముక్కలు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. నేను శుభ్రం క్లీన్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా క్లీన్ చేసుకోండి. నేను మళ్ళీ కూర ఎప్పుడు చెప్తా.
తొక్కున్న చూడండి. మసాలాలపై కచ్చపచ్చ తొక్కోవాలి. కొరమేల చేపలు కొట్టి ఇలా తొక్కనేసుకుంటే బాగుంటుంది. చేపలపై తొక్కలో ఎండలో తీసుకున్నాం. అయితే ఎండలో మీరు కూడా ఎర్రగా తొక్కోండి. ఉల్లిపాయ వేసుకొని తొక్కున్నా. ఉల్లిపాయ కచ్చపచ్చ తొక్కున్నా. ఉల్లిపాయలు కలమన్నా ఫ్రెండ్స్. అయినా ఒక చేపలు కూడా చెప్పాలి చిన్న ఫస్ట్. ఉల్లిపాయ కచ్చపచ్చ తొక్కోవాలి. ఇది కూడా 2 ఉల్లిపాయలు వేసుకొని తొక్కుంటున్నా. 2 వేసుకున్నాను వాళ్ళని టీ కూడా వేసుకుంటానా. ఈ రోట్లో వచ్చే టేస్టే వేట్ ఫ్రెండ్స్. కచ్చపచ్చ పెట్టి తీసుకున్నా. చేపల కొల్లపాయలు ఫ్రెండ్స్. 2 ఉల్లిపాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయని నల్ల బొక్కన రోట్లో దొక్కున్నా ఫ్రెండ్స్. నేను ఒకటి మీరు కూడా కచ్చపచ్చగా దొక్కోవాలి. అప్పుడు కొరపాయలు కూర తిరిగిపోయింది. ఇప్పుడు కూరపాయలు వేసుకున్నాం. చేపలు కూరకాయలు పడ్డాలు. చేపలో ముక్కలు నూనె నూనె ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం మసాలా ఉడగలు ఇవన్నీ కొరమాయల కూర కాదు పడతారు. కొరమాయల కూర ఉడగలు ఆ టేస్ట్ ఫ్రెండ్స్. చేపల కూర రాక బయట పెట్టుకుంటాం. చేపల కూర రాక వేరే శనగలు పోసుకున్నాం. ఏ శనగలు వేసుకోవడం రూపాయలు తీసుకున్నాం. కొరమేలు అనుకుంటా పెద్దాకే కావాలి. పెద్దాక తీసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకున్నాం ఫ్రెండ్స్. కింద తిప్పుకున్నాం. ఇప్పుడు పేస్ట్లో కొద్దిగా ఆగనివ్వాలి. నూనె వేసింది. చేపలు కొట్టి అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాం. పేస్ట్ తిప్పుకున్నాం. అల్లం పేస్ట్ నూనె వేసుకున్నప్పుడు తిప్పుకున్నాం. అల్లం పేస్ట్ పేస్ట్ అయినప్పుడు కొరమేల ముక్కలు వేసుకున్నాం. నేను వేసుకున్న కొరమేలు నాటు కొరమేలు ఫ్రెండ్స్. ఇది మాకు మా వాగులో పెరిగాయి. మాకు మంచిగా రావు ఫ్రెండ్స్. మాకు మంచిగా నాగండి ఫ్రెండ్స్. టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్. మా వాగులో మేము తెచ్చుకోవాలనుకుంటాం. అల్లం పేస్ట్ చూడండి. మా పక్కన తిప్పుకుంటూ ఉండాలి.
ఫిష్ తెగిపోయి చేప ముక్కలు వేసుకున్నాం. చేప ముక్కలు, కొరమేల చేప ముక్కలు. చేప ముక్కలు 2 సార్లు చెప్పులు కడుక్కొని పక్కన పెట్టుకున్నా. చేపలకి ఫ్రైస్ గుడ్లు కూడా ఉన్నాయి. ఇది చేపలకాయ ఫ్రైస్. పెద్ద చామ ముక్కలు వేసుకుని అయిపోయింది. ఇంకో రోట్లో వేసేసుకుంటున్నా. రాను ఒకసారి తిప్పుకున్నా. ఒక తిప్పుకోరా. ఇదిగోండి విధంగా చామకులు ఎలా విధంగా తిప్పుకోవాలి. ఇది కొరమేల చేపలు నిదానంగా తిప్పుకోవాలి. ఇదిగో చామకులు అప్పుడే ఉడుకుతున్నాయి చూడండి. పొద్దుకుని తర్వాత చామకులు ఉప్పు కారం వేసుకున్నాం. ఇది మనం కేజీ చేపలు వేసుకున్నాం కాబట్టి దానికి 150 గ్రాములు చింతపండు నానబెట్టుకున్నాం. రసం పిండుకున్నాం ఫ్రెండ్స్. చామకులు ఇది ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసుకున్నాం. ఇవి చామకులు అలా ఉడుకుతున్నాయో ఇది కొరమేల చేపలు ఫ్రెండ్స్. ఇవన్నీ చామక్క మళ్ళీ కిందపై తిప్పుకుంటున్నా. ఎదురుగా ఒక మొక్కను తిప్పుకోవాలి. అమ్ముకుంటూ ఎలా ఉడుతున్నాయో ముక్కలు ముక్కలకి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం. ముక్కలు వచ్చేసరికి ఇప్పుడు ఉప్పు 2 నిమిషాలు వేసుకున్నాం. దాంతో 2 నిమిషాలు ఇప్పుడు పచ్చిపులుసు వేసుకున్నాం. ఇప్పుడు ఎంతకాలం 3 నిమిషాలు వేసుకున్నాం. గరం మసాలా వేసుకున్నాం. ఫ్రైస్ ఇప్పుడు గరం మసాలా 2 నిమిషాలు వేసుకున్నాం. ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కాబట్టి మసాలాలు ఇప్పుడు మనం మెలుగు 150 గ్రాములు చింతపండు రసం పోసుకున్నాం. రసం కొద్ది నీళ్ళు పోసుకున్నాం. మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకున్నాను. మనకు ఒకసారి చింతపండు పిండుకొని ఉండే కోలో కారం ఇంకొద్దిగా వేసుకున్నాం. మళ్ళీ కోలో కారం వేసుకున్నాం. 1 నిమిషం తర్వాత కారం వేసుకున్నాం కాబట్టి పులుసు నేను ఒకసారి తిప్పుకున్నాం. కలిగించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు రాని ఇప్పుడు కూడా ఉప్పు కారాలు అన్నీ ముక్కలు పడతాయి. ఇదిగో చేపలు కూడా ఉడత మొదలు పెట్టింది. ఇప్పుడు రానుకుంటుంది ఫ్రెండ్స్. కొరమేల చేపలు కూడా కొంచెం టేపు పెట్టి తిరుగుతాయి. ప్లస్ అయినా ఉడుకుతాం ఫ్రెండ్స్. ఇదిగో పులుసు ఎలా ఉడుకుతుందో.
కొరమేల చేపల కొరికి ఏ కూడా సరిపోదు. కొరమేల మా ఊళ్ళో పెట్టి అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. మా ఊళ్ళో దొరికే చేప ఏం టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. మీ స్కూల్ నుంచి వచ్చిందా మా ఇంటికి వచ్చింది అంత అయిపోయింది. రేట్ 9 ఫ్రెండ్స్. చల్లగా ఫ్రెండ్స్ వాతావరణం అందుకే మీ సమరాల్లో దిగుతాం రోజు. కాలంలో ఉన్న చెట్లు ఎలా ఊగుతున్నాయో ఫ్రెండ్స్. ఈరోజు గాలి బాగా తాగుతుంది ఫ్రెండ్స్. కొరమేల చేపల కూర చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. పులుసు బాగా చెక్కుని ఫ్రెండ్స్. అప్పుడు కూర టేస్ట్ బాగుంటుంది. కూర చిన్న చక్కగా ఉడుకుతుంది. కూర స్మెల్ కూడా బాగా వస్తుంది. కూరలో ఉడయాలు వేసుకున్నాం. కూరలో ఉడకాయలు టేస్ట్ మాత్రం అద్భుతమైన ఫ్రెండ్స్. అందుకే ఉడకాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది రొట్టె పక్క కలిచాలి. రెండు ముక్కల మీద పోసుకుంటున్నాను. ఈ రోటి 6 పక్కలు పోసుకున్నాను అక్క. కూర స్మెల్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అది స్మెల్ అవుతుంది కానీ పొద్దు రుచిగా తిన్నాం ఫ్రెండ్స్. కూడా మురుగా తప్పలే ఉడుతుంది ఫ్రెండ్స్. అసలు కంటి పెట్టిన ఆనందంగా తిప్పుకున్నా. ఎందుకంటే మొక్కలు ఇడిపోతాయి కాబట్టి నేను ఆనందంగా తిప్పుకోవాలి. ప్లీజ్ చికెన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పులుసు కొంచెం చిక్కుపడాలి. చిక్కుపడితే కూర బాగుంది ఫ్రెండ్స్. అందుకే పులుసు కూర రాకుండా పులుసు పడినాక అందుకే ఉంచుకోవాలి. కూరకి మా చెల్లి నేను అన్న ఫ్రెండ్స్. మా చెల్లి కూడా వెయిట్ చేస్తున్నాను అన్నకి. ఎంతో చెల్లి సరే సరే ఆపా చెల్లి. అది పులుసు మళ్ళీ ఎంతవరకు ఎరిగిందో చూసుకున్నాం. చిక్కపడాలి ఫ్రెండ్స్ పులుసు. కయించుకోవాలి.
ఈ చేపలు పూజ చేసుకుని తిన్నా చాలా ఫ్రెండ్స్. చాలా మంచి రసం దిగే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. కొడవల చేప రేట్లు ఫ్రెండ్స్. ఈ కొడవల చేప అన్ని చేపలన్నింటిలో టేస్ట్ అయిన చేప ఇది. దీన్ని చూసి మన ఏ చేప రుచిపోడు అంత టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇదే కుర్చీ కూర పేరు చూడండి, చూపిస్తే మీకు ఒకసారి చెక్క కూర పేరు చూడండి. ఇదిగో కూర దగ్గర చూపుతాయి చూడాలి. కూర్చోండి చక్కగా ఉడికిపోయిందో ఫ్రెండ్స్. అక్కడ నుంచి పగటేసుకున్నాం. ఇక ఫ్రెండ్స్ కూర పేరు పడేసుకున్నాం ఫ్రెండ్స్. కూర కొద్దిగా చాలా తింటే చెప్తా సూపర్ ఫ్రెండ్స్. ఇది కూర ఈరోజు రేపంటే ఈ కూర ఎంత బాగుంటుందో. ఇది కూర ఎలాగుంటే అంత బాగుంటుంది. నేను చల్లదాకా తింటే చెప్తా. పెట్టుకున్నా కూర వేసుకున్నాం. కరివేపాకు ఒకటి వేసుకున్నా. నేను పులుసు వేసుకున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు పులుసు వేసుకున్నా కలుపుకొని తిట్టేసి చెప్తా. సన్నం కలిపేసుకొని చేపల ముళ్ళు వేసుకున్నప్పుడు ముక్కలు చెప్తా. సూపర్ ఫ్రెండ్స్. కర్మకు మాత్రం వచ్చిపోయింది. ఏదో నందమూరి చాపకు పెట్టుకొని తిట్టేసి చెప్తా. కర్మ ముందు ముళ్ళు తీసుకున్నా. గోప నేను కొరమ మాత్రం కూర ఎత్తిపోయింది ఫ్రెండ్స్. కొరమ చేప కూర ఎంత కమ్మగా ఉంది ఫ్రెండ్స్. కూర అమ్మ అన్న ఎంత మాత్రం ఫ్రెండ్స్. తెస్తే పేరు కొరమాటాలు పోస్తే కొరమ చేపలతో అన్నం మొత్తం తినవచ్చు. ఫ్రెండ్స్ చేపలు ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక ముళ్ళు ఉంటుంది చేపకి. ముళ్ళు కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. మొక్క మొత్తం పెట్టుకున్నాం బాగా ఉంటుంది ఫ్రెండ్స్. షేర్ చేయండి. అంత బాయ్.